మిత్రులారా, తిరుపతిరావు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మీరు మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది, చంద్రగ్రహణం రోజు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎలాంటి పరిహారాలు పాటించాలి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజు అంటే మార్చి 3, 2026 మంగళవారం రోజు పూర్వ పాల్గొని పుబ్బా నక్షత్రం నందు సింహరాశిలో గ్రస్తోదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. విశ్వావసు నామ సంవత్సరంలో చివరిదైన ఈ గ్రహణం భారతదేశంలో సంభవిస్తుంది. అందువల్ల ఈ చంద్రగ్రహణం రోజు గ్రహణ నియమాలను పాటించాలని సూచించారు. ఆలయాలు మూసివేత, గ్రహణ పట్టు విడుపు స్నానాలు, గ్రహణ శాంతులు వంటివి ఆచరించాలి. మన దేశంలో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుందని, అందువల్ల దీన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అని పండితులు పేర్కొన్నారు. గ్రహణ ప్రారంభ సమయం మార్చి 3న మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమవుతుంది. ఈ చంద్రగ్రహణం మార్చి 3 సాయంత్రం 6:48 చంద్రగ్రహణం ముగుస్తుంది. మొత్తంగా ఈ గ్రహణం ఏర్పడే పూర్తి సమయం 3:27 కాలం. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనాది కార్యక్రమాలు ముగించి గ్రహణ సమయం పూర్తి అయ్యే వరకు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండాలి. గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గ్రహణ సమయంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అనారోగ్యంతో ఉన్నవారు గ్రహణాన్ని చూడకూడదు. ఈ గ్రహణ సమయంలో వారి ఇంట్లోనే ఉండి భగవన్నామ స్మరణ చేసుకోవాలి. గ్రహణ సమయంలో ఆచరించాల్సిన నియమాలు, పరిహారాలు. గ్రహణం పడడానికి ముందు తలస్నానం చేయాలి. దీన్నే గ్రహణం పట్టు స్నానం అంటారు. చంద్రగ్రహణం విడిచిన తరువాత తలస్నానం చేయాలి. దీనిని గ్రహణం విడుపు స్నానం అని అంటారు. గ్రహణ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఆ సమయంలో చేసే దానాలకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఆ సమయాల్లో చేసే జప తప ధ్యానాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. గ్రహణ సమయాల్లో దుర్గాదేవి, శివనామ స్మరణ, నారాయణ ఉపాసన వంటివి విశేషమైన శక్తి పుణ్యాలను కలుగజేస్తాయి. ఉపనయనం అయిన వారు గ్రహణ సమయాల్లో గాయత్రి మంత్రం వంటివి జపించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. చంద్రగ్రహణ సమయంలో వెండి, బియ్యం, గోదానం వంటివి విశేష పుణ్య ఫలితాలను ఇస్తాయి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని, దేవతామూర్తుల విగ్రహాలను శుభ్రపరచుకోవాలి. ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు, ఊరగాయలు వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.